నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేళ, ప్రభు యేసునంగీకరించి జాగు చేసేదవేళ, మేల్కోలెమ్మో మేల్కోలెమ్మో ప్రారంభు విశ్వాసీ, ఈ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అపోస్తలుల కాలమందు ఉపద్రవముల వాతిడిలో, అపోస్తలుల కాలమందు ఉపద్రవముల వాతిడిలో, అన్నిటి సహించుచు అన్నిటి సహించుచు ఆత్మలాదాయము చేసిరి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అపోస్తల కార్యములో మరి 18వ అధ్యాయము, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము మొదటి నుండి మరి కొన్ని మాటలు మనం చదువుకుంటూ వచ్చినాం. బలలో పాలు పొందక మునుపు 18వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అక్కులను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు, వాళ్ళు వృత్తికి డారాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను, వారి కలిసి పని చేసిండిరి. ఇక్కడ మనం చూస్తే అక్కుల్లా ప్రిస్కిల్లాల గురించి అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చాడు. అక్కుల్లా ప్రిస్కిల్లా అపోస్తలుడైన పౌలు, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. మరి ఆ యొక్క రోమా పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే, మరి పౌలు కంటే ముందుగానే వారు ఏం చేస్తారంటే కొరింథీకి వచ్చారనమాట. పౌలు కంటే ముందే కొరింథీ పట్టణానికి వచ్చారు. కొరింథీ పట్టణము చాలా పెద్దదనమాట ఆ రోజుల్లో, వ్యాపారం చేసుకోవడానికి కానీ లేకపోతే అన్ని రకాలకు కూడా కొరింథీ పట్టణం అనేది చాలా పెద్ద పట్టణం అది. ఆ పట్టణానికి ముందు అపోస్తలుడైన పౌలు కంటే మరి ఆ యొక్క అక్కుల ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ముందే వాళ్ళకంటే పౌలు కంటే ముందే వాళ్ళు ఆ రోమా ప్రభుత్వాన్ని విడిచిపెట్టి మరి రోమా పట్టణం నుండి ఎక్కడికి వచ్చినారంటే కొరింథీకి వచ్చారన్నమాట. కొరింథీకి వచ్చారు. కొరింథీకి అపోస్తలుడైన పౌలు కూడా వచ్చాడనమాట. అపోస్తలుడైన పౌలు వారిని ఏం చేశాడంట, మొదటి వచనంలో వారిని కనుగొన్నాడంట. పౌలు చూస్తూ వచ్చినాడు, ఎవరైతే మనతో కూడా ఉండగలరో అని చూసి వారిని కనుగొని వారి యొద్దకు వెళ్తూ వచ్చినాడంట. అయితే వాళ్ళు ఏం పని చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు డేరాలు కుట్టేవాళ్ళు, టెంట్ మేకర్స్ అంటారు. అంటే వాళ్ళు చాలా
మంచి పని కలిగినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఆ రోజుల్లో చాలామందికి ఇళ్ళు ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు డేరాలు కుట్టేవాళ్ళు. పౌలు కూడా డేరాలు కుట్టడం పౌలుకు కూడా వచ్చు అనమాట. డేరాలు కుట్టడం పౌలుకు కూడా వచ్చు. పౌలు కూడా అదే పని చేస్తాడు కనుక పౌలు కూడా వారితో కూడా ఉన్నాడంట కదా. అంతేకాదు వారితో ఏం రాయబడింది చూడండి 3వ వచనంలో చదవండి. 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేసి ఉండేది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి పౌలు కూడా వారితో కూడా కాపురం ఉన్నాడంట. పౌలు అంటే మరి మామూలు దైవజనుడు కాదు, పౌలు చాలా గొప్ప దైవజనుడు అనమాట. ఎందుకంటే పౌలు ఎంతో భక్తిగా ఉంటే తప్ప లేకపోతే అక్కడ ఉండడు అనమాట. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కుల పిస్కెల్లా ఇద్దరు కూడా సమూనే. భర్త తక్కువ కాదు, లేకపోతే భార్య తక్కువ కాదు. వాళ్ళిద్దరు సమూహగానే దేవుని పరిచయం చేశారన్నమాట. వాళ్ళిద్దరు సమూహగానే దేవుని పరిచయం చేశారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆదర్శ దంపతులు అన్నమాట. ఆదర్శ దంపతులు అంటే ఇతరులకు అనేక మందికి ఆదర్శమైనటువంటి ఒక మాదిరికరమైనటువంటి కుటుంబం అన్నమాట. ఇలాంటి కుటుంబాలు ఎంతమంది ఉంటున్నాం? ఆదరణకరమైనటువంటి కుటుంబం. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి దేవుని పని చేసినటువంటి కుటుంబం. ఇతరులకు అనేక మందికి ఆదరణకరమైనటువంటి మాదిరికరమైనటువంటి కుటుంబం అక్కుల పిస్కెల్లా. వీళ్ళిద్దరూ దేవుడు ఇక్కడైతే మనం చూసినట్లయితే చూడండి 18వ అధ్యాయం 1వ వచనంలో, అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతి వంశుడైన అక్కులను, తర్వాత మొట్టమొదటి చూస్తే ఇక్కడైతే అక్కుల్లా అని మొట్టమొదటి రాయబడింది. ఇంకా కొన్ని సందర్భాల్లో పిస్కెల్లా పేరు ముందుగా రాయబడింది. చూడండి చదువుకుందాం. 18వ వచనం 18వ అధ్యాయము. పౌలు ఇంకాను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తమకు మొక్కుబడి ఉన్నందున కేంద్రియాలో తల ఎంట్రుకలు కత్తిరించుకొని వాడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. పిస్కెల్లా అక్కులు అని వారు అతనితో కూడా మొట్టమొదట మనం చూసినట్లయితే మొదటి కొరింథీ అపోస్తల కార్యము 18వ అధ్యాయము 1వ వచనంలో అక్కుల పేరు రాయబడింది. ఇక్కడేమో పిస్కెల్లా పేరు ముందు రాయబడింది, తర్వాత అక్కుల పేరు రాయబడింది అనమాట. అంటే మరి వాళ్ళిద్దరిది కూడా సమానంగానే ఉందన్నమాట. 26వ వచనం చూడండి. పిస్కెల్లా అక్కులాయు విని, అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేశాడంటే అక్కుల పేరు ముందు పెట్టాడు, కొన్ని సందర్భాల్లో పిస్కెల్లా పేరు ముందు పెట్టాడు. సర్వసాధారణంగా మనం చూస్తే పురుషుని పేరే ముందు ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఎక్కువసార్లు పిస్కెల్లా పేరే ముందు పెట్టాడు అనమాట. తర్వాత అక్కుల్లాది పెడతాడు, తర్వాత అక్కుల్లాది పెడుతున్నాడు, పిస్కెల్లాది పెడుతున్నాడు. అంటే వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే సమానంగా దేవుని పరిచర్య చేస్తూ వచ్చారనమాట కదా. 18వ అధ్యాయం అపోస్తల కార్యములు 26వ వచనంలో అక్కులాయు పిస్కెల్లాయు అక్కులాయు అని రాయబడింది. మరి అంతేకాదు మరి ఆ యొక్క 18వ వచనంలో చూస్తే పిస్కెల్లా అక్కుల్లా అని రాయబడుతూ వచ్చింది. ఇంకా మనం చూసినట్లయితే రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం, రోమ 16:4, 3వ వచనం చదవమ్మా. రోమపత్రిక 16:3, క్రీస్తు యేసునందు నా జత పని వారైన పిస్కెల్లాకును అక్కులాకును నా వందనం చెప్పుడు. ఇక్కడ కూడా పిస్కెల్లా పేరే ముందు రాశాడు, తర్వాత అక్కుల పేరు రాయబడింది అనమాట. అంటే మొదటి కొరింథీలో అక్కడేముందో చూద్దాం. చూడండి 1 కొరింథీ 16, 1 కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. 16:19 చదవండి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్తున్నారు. అక్కుల పిస్కెల్లా అని వారి ఇంటర్ సంఘమున ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అక్కుల్లాది రాయబడింది. అంటే కొన్నిసార్లు సర్వసాధారణంగా బైబిల్లో చూస్తే మొట్టమొదట భర్తది, తర్వాత భార్యది ఉంటుంది. కానీ వీళ్ళిద్దరిది దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఒక్కొక్క చోట భార్య పేరు ముందు పెట్టాడు, ఒక్కోసారి
భర్త పేరు ముందు పెడుతూ వచ్చినాడు కదా. అంటే వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ వచ్చినారంటే కలిసి ఏది చేసినా కలిసే చేశారనమాట. ఇద్దరూ కలిసే చేశారనమాట. వాళ్ళు ఏ పని చేసినా ఏం చేస్తూ వచ్చారు, కలిసి చేస్తూ వచ్చారనమాట. కాబట్టి వాళ్ళిద్దరూ కష్టం వచ్చినా బాధ వచ్చినా శ్రమ వచ్చినా భార్యాభర్తలు ఏం చేయాలంటే ఇద్దరు కలిసి చేయాలి. ఏది చేసినా భార్యాభర్తలైన వారు మరి ఏ పని చేసినా కలిసి, దేవుని పని కలిసి చేయాలి, కలిసి జీవించాలి, కుటుంబంలో కూడా కలిసి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు కోరుకునేది అదే. భార్యాభర్తలైన వారిద్దరూ విడివిడిగా ఉండే కంటే కూడా వాళ్ళు కలిసి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. వాళ్ళిద్దరూ కలిసి చేశారు దేవుని పని. మరి భార్యాభర్తలు ఉన్నవారు ఎవరైతే భార్యాభర్త ఇద్దరు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే అక్కుల్లో పిసికెళ్ళ వలె కలిసి చేయాలి. ఏది చేసినా కలిసి చేయాలి. వాళ్ళ గురించి ఏం రాయబడింది చూడండి. 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనం. అక్కుల్లా పిసికెళ్ళాయు విని అతను చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషాదపరిచరి. అంటే వాళ్ళిద్దరు కలిసి ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారండి, ఆతిథ్యం ఇచ్చారనమాట. ఇద్దరు కలిసి కొన్నిసార్లు భర్త ఆతిథ్యం ఇస్తే కొన్నిసార్లు భార్య అంటది, ఏంటయ్యా ఇంకేం పని పాట లేదా, వాళ్ళని తీసుకుని వచ్చావు అంటారనమాట. లేదా భార్య ఆతిథ్యం ఇచ్చింది అనుకోండి, భర్త ఏమంటాడు, ఇప్పుడు కాదులే తర్వాత ఎప్పుడైనా చూద్దాం, అంత అవసరమా నీకు అంటారనమాట కదా. కాబట్టి వాళ్ళిద్దరు కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చినారంట, వాళ్ళు కలిసి తనని చేర్చుకున్నారంట. ఇద్దరు కలిసి వాళ్ళు చేర్చుకున్నారు కదండి. కాబట్టి ఏది చేసినా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే కలిసి చేసుకున్నారు. అంటే వాళ్ళ జీవితంలో మనం చూస్తే వాళ్ళలో ఏముందంటే పౌలుని చేర్చుకున్నారు, తర్వాత అపోలోని కూడా చేర్చుకున్నారు అన్నమాట. 24, 26 వచనాలు చూస్తే 26వ వచనంలో కూడా చూస్తే వారు ఎవరిని చేర్చుకున్నారు, అపోలోని చేర్చుకున్నారు. మొదటి మనం చూస్తే 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ వచనంలో పౌలుని కూడా వాళ్ళు చేర్చుకున్నారు అన్నమాట. వాళ్ళు చేర్చుకుని వాళ్ళిద్దరు కలిసి ఆతిథ్యం ఇచ్చారనమాట. ఎంత గొప్ప కుటుంబమో చూడండి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మనం కూడా ఏది చేసినా కలిసి మనం చేసినప్పుడు, బైబిల్లో చూసినట్లయితే అబ్రహాము శారా దేవదూతలు ముగ్గురు వచ్చినప్పుడు, దేవుని దూతలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చేశారన్నమాట. కానీ లోతు కుటుంబం ఏమైపోయింది, దేవదూతలు వచ్చినప్పుడు లోతే చేశాడు కానీ లోతు భార్య చేసినట్లు లేదనమాట. కాబట్టి ఎక్కువ శాతం మనం ఏం చేయాలంటే కలిసి ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చినారు, ఆతిథ్యం ఇచ్చారన్నమాట. అందుకే బైబిల్లో రాయబడింది, ఎబ్రిల్కి రాసిన పత్రిక చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆతిథ్యం చేయ 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి, ఆతిథ్యం చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. కాబట్టి వాళ్ళిద్దరు మరి ఆతిథ్యం చేశారంట. వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ వచ్చినారు, ఆతిథ్యం చేస్తూ వచ్చినారు. అంటే చేర్చుకున్నారు, కావాల్సినటువంటి భోజనం పెట్టారు, ఏమేమి చేస్తూ వచ్చినారు. కానీ మొత్తానికి అది నిజంగా పౌల్ని చేర్చుకుని, మరి ఎంత పౌల్ని చేర్చుకుంటే ఎంత కష్టం ఉంటుంది. మరి వాళ్ళకి పిల్లలు ఉండారో లేదో రాయబడలేదు, కానీ మరి పౌల్ని అయితే చేర్చుకున్నారు. వాళ్ళు పౌల్ని చేర్చుకున్నారు. తర్వాత వాళ్ళకి పౌలుకి వస్త్రాలు బట్టలు పిండుతూ వచ్చినారు, బట్టలు గుంజి పెట్టాలి, పౌలుకు వండి పెట్టాలి కదా. ఇవన్నీ చేయాలంటే చేస్తారా, ఆమె చేసింది అనమాట. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళిద్దరు ఏం చేశారు, అపోస్తుల కార్యములు 18:26లో వారు కలిసి ఏం చేస్తూ వచ్చినారు, ఆతిథ్యం ఇస్తూ వచ్చినారు, కలిసి చేర్చుకున్నారు అనమాట. కలిసి చేర్చుకున్నారు. అలాంటి కుటుంబాలుగా మనం ఉండాలని ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు ఉన్నవారు కలిసి చేసే వారంగా ఉండాలి కదండి. కాబట్టి మొదటి విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి చేర్చుకున్నారనమాట. కొన్నిసార్లు ఇద్దరు కలిసి చేర్చుకోవాలంటే కుటుంబాలకు అనేక చోట్ల చూస్తూ ఉంటాం అన్నమాట. ఏ పని చేయాలన్నా దేవుని కార్యాలే కానీ మిగతా విషయాల్లో కూడా వాళ్ళిద్దరు కలిసి చేయరు అన్నమాట. కలిసి చేయరు, కలిసి చేయాలి. తర్వాత ఇంకేం రాయబడింది వాళ్ళ గురించి చూడండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము
3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేసి ఉండ్రి. భార్యాభర్తలు ఇద్దరు ఏం చేయాలి చెప్పండి? కలిసి పని చేయాలి. కొంతమంది భార్యలు పని చేయరు అనమాట. ఒకవేళ మీరు ఏమైనా ఉంటే కొంచెం బాధపడకండి. కలిసి పని చేయాలి. ఒక్కలే చేయటం కాదు, నీ వంతు నువ్వు కూడా ఏం చేయాలి? పని చేయాలి. వాళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చినారు? కలిసి పని చేస్తూ వచ్చినారు. కాబట్టి కలిసి పని చేయాలి. ఏ పని చేసినా కలిసి చేస్తూ వచ్చినారు. వాళ్ళిద్దరు కలిసే చేశారు. పౌలుతో కూడా కలిసి పని చేస్తున్నారు కదా. కాబట్టి రెండో విషయం ఏంటంటే వారు కలిసి పని చేస్తున్నారు అన్నమాట. మనం కూడా కలిసి పని చేయాలి. మనకు కూడా దేవుడు నేర్పించేది ఏంటంటే కలిసి పని చేయాలి. అక్కుల పిసికల్లో ఇద్దరు కూడా ఏం చేస్తూ వచ్చినారంట? వాళ్ళిద్దరు కలిసే పని చేస్తూ వచ్చినారంట. అందుకు ఇక్కడ ఏం రాయబడింది? పౌలు వారితో కూడా కాపురం ఉండెను, వారు కలిసి పని చేసి ఉండేది. అంటే అసలు వాళ్ళు పౌలుతో కూడా కలిసి పని చేస్తున్నారంట కదా. తర్వాత భార్యాభర్తలైన వారు ఇద్దరు కూడా ఏం చేయాలండి? కలిసి పని చేయాలి. ఇప్పుడు మనం చూస్తే హైదరాబాదులో చిన్న చిన్న పిల్లలను కూడా ఇంటికాడ ఇడిచిపెట్టి ఆయాలకు అప్పగించి ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటారు అన్నమాట. ఇద్దరు కలిసి చేసుకున్న కుటుంబమే అది ఒకరికొకరు సమకూర్చబడి చెరొక రూపాయి వస్తే ఏమైంది? అట్లా కుటుంబం కట్టబడుద్ది అనమాట. కొంతమంది ఆ భర్త పని చేస్తాడు కానీ భార్య ఏం చేయదు, పని చేయదు అనమాట. ఆ భర్త కష్టం మీదే ఉంటూ ఉంటారు అనమాట కదండి. కానీ బైబిల్ ఏం రాయబడింది? వారు ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు కలిసి పని చేస్తూ వచ్చినారంట కదా. వాళ్ళిద్దరు కలిసి పని చేస్తూ వచ్చినారు. అంతేకాదు మనం చూసినట్లయితే రోమపత్రికలో ఒక మంచి మాట రాయబడింది. 3వ విషయాన్ని కూడా చదువుకుందాం. రోమపత్రికలో ఏం రాయబడిందంటే 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైనా పిసికెళ్ళాకును అక్కులాకును నా వందనము చెప్పుడి. వాళ్ళు కలిసి జత పని చేశారంట. ఏం పని చేశారు? కలిసి జత పని. అందరూ చేస్తారా? కలిసి జత పని చేశారంట. ఇప్పుడు సంఘ ప్రార్థనకి భర్త వస్తాడు, భార్య రాదు. గృక్కుడికి భర్త వస్తాడు, భార్య రాదు. చాలా సంఘాల్లో ఉంటారనమాట. వీళ్ళని ఏమనాలంటే ఆత్మీయ సోమరులు అన్నారు. వాళ్ళని బట్టి చూస్తే వాళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చినారంట? వాళ్ళు కదా 16 రోమపత్రిక 16:3, క్రీస్తు యేసునందు నా జత పనివారైన పిసికిలాకును అక్కులాకును నా వందనములు చెప్పుడి. వీళ్ళిద్దరు కలిసి జత పని చేశారంట. కలిసి ఎంతమంది? జత పని అంటే ఏంటి? జత పని అంటే జత పని అంటే ఏంటంటే, జత పని అంటే దేవుని మందిరంలో పని ఉండగా వాళ్ళ పని విడిచిపెట్టి చేసేవాళ్ళు జత పని అంటారు అనమాట. దేవుని పని ఉండగా తన ప్రాణాలు మానుకుని దేవుని పని చేసే వాళ్ళని జత పని అంటారు అనమాట. కాబట్టి దేవుని పనిలో జత పని వారిగా ఉండాలి కానీ కథ పని వారిగా ఉండకూడదు కదా. చాలాసార్లు మనం ఎట్లుంటాం? కథ పని వారిగా ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళ జీవితంలో చూసినట్లయితే 3వ విషయం ఏంటి? వాళ్ళ కథ పనివారా లేకపోతే జత పనివారా? వాళ్ళ జత పనివారు. మనం ఎన్ని కథలు చెప్తాం? సంఘ ప్రార్థనకు రాలేదంటే ఎన్ని కథలు చెప్తాం? గృక్కుడికి రాలేదు ఏంటంటే ఎన్ని కథలు చెప్తాం? మనం కథలు చెప్పటం బాగా మనకేమైపోయింది? మనమే కాదండి, ప్రపంచం అంతా అన్ని సంఘాల్లో అట్లాంటి వారు ఉంటూ ఉంటారనమాట. కథలు చెప్పేవారం కాకుండా ఇద్దరు కలిసి ఏం చేస్తూ వచ్చినారు? ఏం చేశారు వాళ్ళు? ఇక్కడ ఏం రాయబడింది? రోమపత్రిక 16:3, క్రీస్తు యేసునందు నా జత పనివారైన పిసికిలాకును అక్కులాకును నా వందనములు చెప్పుడు. ఇద్దరు కలిసి వాళ్ళు మరి జత పని చేస్తూ వచ్చినారంట, ఒకళ్ళు కాదు. అందుకని ఇద్దరు కలిసి చేయటం అనేది చాలా ఆశీర్వాదం అనమాట. ఇద్దరు కలిసి చేయటం అనేది ఆశీర్వాదకరం కదండి. ఒకసారి మేము సేవకుల మీటింగ్కి వెళ్ళాం. సేవకుల మీటింగ్కి, తెలంగాణ సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకుడు ఏం చేశాడంటే సేవకులను సేవకురాండ్రను కూడా తీసుకురమ్మన్నాడు. సేవకులు రావాలి, సేవకురాళ్ళు కూడా రావాలన్నాడు. ఎక్కువ మంది సేవకులు వచ్చారు కానీ సేవకురాళ్ళు తక్కువ మంది వచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు చాలామంది బ్రహ్మచారులు ఉన్నారన్నాడు. బ్రహ్మచారులు
చాలామంది ఉన్నారు అన్నాడు. అప్పుడు పెళ్ళయి కూడా వాళ్ళు బ్రహ్మచారులే. ఎందుకంటే దైవ సేవకుడు అన్నాడు అనమాట, చాలామంది బ్రహ్మచారులు వచ్చినారే అన్నాడు. అంటే ఎలాంటి అంటే భార్యలు ఉండి కూడా ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళు ఇడిచిపెట్టి వచ్చినారు అన్నమాట. కాబట్టి ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేయలేకపోతూ వస్తున్నారు, చాలామంది ఆ స్థితిలో ఉండిపోతూ ఉంటారు అన్నమాట. కాబట్టి మరి ఇద్దరు కలిసి ఏం చేయలేకపోతూ వచ్చినారు వాళ్ళు అంటే అందరూ ఆ రీతిలో ఉండలేరు అన్నమాట అందరూ. అయితే ఇద్దరు కలిసి వారు ఏం చేస్తూ వచ్చినారంటే ఆ జత పని. అందుకని దేవుడు ఇద్దరు పేర్లు రాస్తున్నాడు. ఒకళ్ళే చేస్తే ఒక్కళ్ళ పేరే రాసి పెట్టేవాడు, కానీ దేవుడు అక్కడ ఏం పేరు పెడుతూ వచ్చినాడు, వారిద్దరి పేర్లు రాసి పెడుతూ వచ్చినారు. వారిద్దరు ఎవరంట, వాళ్ళు కలిసి దేవుని యొక్క జత పని చేస్తూ వచ్చినారు కదండి. ఇప్పుడు మనలో కూడా అక్కుల్లో పిసికెళ్ళాలి ఇద్దరు ఉంటే మనం కూడా ఏం కావాలా, ఇటు పక్కన స్త్రీలు ఎంతమంది ఉన్నారో ఇటు పక్కన పురుషులు కూడా అంతమంది ఉండాలి కదా. ఇటు పక్కన అక్కుల్లాలు లేరు, పిసికెళ్ళాలు ఉన్నారు కానీ ఎక్కడ ఉండట్లేదు, అక్కుల్లాలు ఉండటం లేదు. నిజంగా ఎందుకని కానీ పురుషులు చాలా ఎట్లా ఉంటారంటే దేవుని కార్యములు అంటే ఎంత అశ్రద్ధ కలిగి ఉంటారనమాట. పురుషుడు ఏం చేస్తాడు, ఇంట్లో ప్రతిదీ తనే మెయింటైన్ చేస్తుంటాడు. కూరగాయలు తీసుకురావాలన్నా తీసుకురాగలడు, సరుకులు తీసుకురావాలంటే తీసుకొస్తాడు. ఏదన్నా చేయాలి అని అంటే ఆ షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కొచ్చుకోవాలంటే పురుషుని అధికారం కావాలి, పుట్టింటికి వెళ్ళాలంటే పురుషుని అధికారం కావాలా, అవునా కాదా చెప్పండి. ఏది చేయాలని ఎవరు అధికారం కావాలి, ఏమా సిస్టర్స్ చెప్పండి, ఎవరు అధికారం కావాలి, పురుషుని అధికారం కావాలి. కానీ దేవుని మందిరానికి మాత్రం రాడు. ఇంట్లో అన్ని రకాలుగా అధికారం చేస్తారు కానీ దేవుని మందిరానికి రారు. అందుకని అక్కుల్లాలు అనే వాళ్ళు ఏమైపోతున్నారు, తగ్గిపోతున్నారు. పిసికెళ్ళాలు వస్తున్నారు కానీ అక్కుల్లాలు ఏమైపోతున్నారు, చాలామంది ఆదివారం వచ్చేసరికి చాలామంది పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. అందుకే దేవుడు వీళ్ళని రాసి పెట్టాడు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, వాళ్ళు కలిసి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు కలిసి జత పని చేస్తూ వచ్చినారు. ఇప్పటికి మనం 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటేంటి, వాళ్ళు కలిసి చేర్చుకున్నారు. రెండోది కలిసి పని చేశారు. మూడోది కలిసి జత పని చేశారు కదా, కలిసి జత పని చేశారు కదా. కాబట్టి అట్లా మనం కూడా ఏం కలిగి ఉండాలంటే కలిసి పనిచేసేవారంగా ఉండాలి. అంతేకాదు వాళ్ళది 4వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి 4వ విషయాన్ని కూడా అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. పిసికెళ్ళ అక్కులాయి విని అతను చేర్చుకుని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విషాదపరిచిరి. అంటే వీళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చినారంటే అక్కుల్లా పిసికెళ్ళా విని అతను చేర్చుకుని దేవుని మార్గమును మరిపూర్తిగా అతనికి విషాదపరిచిరి. అంటే వీళ్ళిద్దరు బోధించారండి. ఎవరికి బోధించారంటే అపోలో అనేటువంటి వ్యక్తికి బోధించారు. అతను ఎవరో తెలుసా అండి, చూడండి 24వ వచనంలో అందరూ కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాంద్రు వాడైన అపోలో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రత పడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసుని గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడడం ఆరంభించును. ఈ వ్యక్తి ఎవడంటే మరి అపోలో అనేటువంటి వ్యక్తి. ఈయన ఎఫెసుకు వచ్చాడంట. ఎఫెసుకు వచ్చినప్పుడు ఇతడు ఏం చేస్తూ వచ్చినాడంటే అతని గురించి రాయబడింది, ఇతడు ఒక యూదుడంట. తర్వాత ఇతడు విద్వాంసుడు, అంటే బాగా చదువుకున్నవాడు. తర్వాత లేఖనములు యందు ప్రవీణుడై ఉన్నాడంట. వాళ్ళిద్దరూ అతని మాటలు విన్నారు. ఒక రోజున స్పెషల్ మీటింగ్ వచ్చినట్టున్నాడు. వచ్చి దేవాలయంలో ఎంతగానో చక్కగా బోధిస్తూ ఉన్నాడు అనమాట. లేఖనములు యందు ప్రవీణుడు అంటే అతని మాటలు విని వాళ్ళిద్దరు కలిసి అతను చేర్చుకుని వాళ్ళిద్దరు కలిసి అతనికి బోధించారు అనమాట. అంటే సేవకులకే బోధిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత తెలిసి ఉంటే సేవకులకి ఇంకా దేవుని మార్గాన్ని వాళ్ళు తెలియజేశారండి. వాళ్ళకి ఎంత తెలిసి ఉంటే దైవ సేవకులకే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారంటే
అసలు ఎలాంటి మరి సహోదరుడు సహోదరి అనుకోవాలి అక్కుల పిసికెళ్ళని. వారిద్దరు కలిసి బోధిస్తున్నారండి. అతనికి ఇంకా అనేక విషయాలు తెలియజేశారంట. ఇంకా తెలియని విషయాలు కూడా తనకు తెలిసిన మట్టికి ఆయన ప్రవీణుడు, మరి లేఖనములందు విద్వాంసుడు, ప్రవీణుడు. మరి అతడు చాలా విషయాలు ఆత్మయందు తీవ్రతపడి యోహాను బాప్తీసును మాత్రమే తెలుసుకునేవాడు అయినప్పటికీ యేసును గురించినటువంటి సంగతులు వివరంగా చెప్తూ బోధిస్తూ వస్తున్నాడంట. అతనికి వాళ్ళిద్దరు ఏం చేశారంటే చిన్నగా తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లో భోజనం ఏర్పాటు చేసి అన్నీ సిద్ధపరిచి ఇంకా దేవుని గురించి వాళ్ళకి ఏం చెప్పారంట, అతనికి ఇంకా బోధిస్తూ వచ్చినారంట. ఇంకా అనేక విషయాలు అతనికి తెలియచేస్తూ వచ్చారంట కదా. ఆ వ్యక్తిని ఎంతగా మరి బోధిస్తూ వచ్చారంటే వాళ్ళిద్దరు కలిసి మరి ఎంతగానో గొప్ప ప్రసంగికుడు అయిపోయాడు ఆయన. ఆయనకు అనేక మంది ఫ్యాన్స్ అయిపోయారు అన్నమాట. అందుకనే చూడండి ఎంతగా మరి వాళ్ళు ఎంత బోధించారంటే చూడండి, చదువుకుందాం. 1 కొరింథీ 3వ అధ్యాయము, 1 కొరింథీ 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలు వాడినని చెప్పినప్పుడు సార్లు మనం ఇక్కడ చూస్తే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, నువ్వెవరు ఫ్యాన్స్ అయ్యంటే నేను పౌలు వాడిని అంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నారు, నేను అపోలో వాడిని అంటున్నారు. ఇప్పుడు మనం కూడా చాలామంది సేవకులు ఫ్యాన్స్ ఉంటారనమాట. బాబు నువ్వెవరు ఫ్యాన్స్ అంటే నేను పలానావాడు ఫ్యాన్స్ అండి, నేను పలానా అంటే సేవకుల్ని అట్లా కొంతమంది అంటూ ఉంటారు. ఆ రోజుల్లో కూడా అనేవాళ్ళు. వాళ్ళని ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు, ఆత్మీయుల శరీరానుసార్ల చెప్పటం లేదు. వాళ్ళని ఏమన్నాడు, ఇందాక మనం చదువుకున్నాం కదా, కింద ఏముంది, ప్రకృతి సంబంధమైన వాళ్ళ ఆత్మ సంబంధమైన వాళ్ళ. నేను అపోలో వాడును, ఏమో చదవండి కింద చదవండి. ఒకడు నేను పౌలు వాడను, చాలా మనం ఇక్కడ చూస్తే అంటే అట్లా చెప్పకూడదంట. కొంతమందికి సేవకులు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. నాకు ఆ సేవకుడు అండి, నాకు ఆ సేవకుడు కావాలి, నాకు ఈ సేవకుడు కావాలి, ఇట్లా ఉంటుంది అనమాట. మంచిదే, కానీ అది ఎలాంటిదంటే అది ప్రకృతి సంబంధమైనది అంటున్నాడు. కాబట్టి మరి వాళ్ళిద్దరు ఏమైపోయినారంటే ఫేమస్ అయిపోయినారు అనమాట. అంటే పౌలుతో కూడా అయిపోయాడు అపోలో. పౌలు చాలా వాక్యానుసారమైనటువంటి వ్యక్తి, చాలా మంచి నేర్పర కలిగినటువంటి వ్యక్తి పౌలుకు తెలియని సంగతులు ఏముండవు. చిన్నతనం నుండి పౌలు గమాలియేలు పాదముల యొద్ద నేర్చుకుని ధర్మశాస్త్రం యందు ప్రవీణుడు అపోస్తలుడైన పౌలు. కానీ ఇప్పుడు అక్కడున్న ప్రజలు ఏమన్నారంటే కొంతమంది నేను పౌలు వాడను, కొంతమంది అపోలో వాడను అంటున్నారు. అంటే ఈ అక్కుల పిసికెళ్ళ వీళ్ళిద్దరు కలిసి బోధించారనమాట. 18వ అధ్యాయము అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనంలో చదువుకున్నట్లయితే వీళ్ళిద్దరు అతనికి ఎంతగా బోధించారంటే పౌలు అంత టోని చేశారన్నమాట. ఎంత ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అతనికి. కారణం ఏంటంటే అక్కుల పిసికెళ్ళ వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తూ వచ్చినారు, ఇద్దరు కలిసి బోధించారు. ఎంతమంది బోధిస్తున్నారు అట్లా? కనీసం సేవకులు కాదు, కనీసం నామకార్థ విశ్వాసులకైనా బోధిస్తున్నారా? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారా? దేవుని గురించి తెలియచేస్తున్నారా? దేవుని మార్గం అన్న ఇంకా మంచి మర్మాలు ఉన్నాయి, ఇంకా ఇదిగో ఈ రీతిగా మనం నడుచుకోవాలని చెప్తున్నారా? ఇంకా మరి దేవుని ప్రజలైనటువంటి వారి విశ్వాసులకి లేదా మరి ఇంకా అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళకి, అన్ని రకాల ఆత్మీయులైనటువంటి వారికి చెప్తున్నారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి, ఎంత వాక్యాన్ని చదువుతున్నారో చూడండి. ఈ దినాన క్రైస్తవులైన వాళ్ళు వాక్యం చదవటం లేదు. వాక్యం చదవడం. ఒకసారి తిరుపతి జయరాజు అని చెప్పాడు, వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడంట. భోజనానికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత అంట ఒక పాస్టర్ గారి గురించి చెప్పాడనమాట. ఆయన భోజనం చేసి ఆ బంగారపు పళ్ళెంతో బంగారపు స్పూన్ పెట్టిందంట. ఆయన భోజనం చేసిన తర్వాత ఆ బంగారపు స్పూన్ ఏం చేశాడంటే ఆమె బైబిల్లోనే పెట్టి వచ్చిండంట. ఆ సిస్టర్ ఎవరైతే ఉందో ఆ సిస్టర్ గారి బైబిల్లో పెట్టి వచ్చిండంట. వచ్చిన కాడ నుంచి ఫోన్ చేసి అడుగుతుందంట,
అన్నా మీరు భోజనం పెట్టాం కదా, ఆ బంగారం స్పూన్ అది కనిపించలేదన్నా. ఆయన అన్నాడంట, ఎతికమ్మా ఇంట్లో దొరుకుద్ది చూడు. రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, నాలుగో రోజు అయిపోయింది, ఐదో రోజు అయిపోయింది, ఆరో రోజు అయిపోయింది. ఫోన్ చేస్తుంది, అన్న ఆ స్పూన్ కనిపించలేదన్న అని పాస్టర్ గారిని అడుగుతుందంట. అప్పుడు ఆదివారం నాడు చర్చికి వచ్చిందంట. పాస్టర్ గారు ముందే ఉన్నాడంట. ఆయనతో వచ్చి ఆయనతో మాట్లాడుతుందంట. అన్న మీకు ఆ రోజున అన్నం పెట్టానన్న, ఆ స్పూన్ ఏమైపోయిందని అన్న, బంగారం స్పూను అది కనిపించలేదన్నా అని చెప్తే అప్పుడు అన్నాడు, నువ్వు ఈ వారం అంతా బైబిల్ చదివావా అంటే చదవలేదన్నాడు. నీ బైబిల్లోనే పెట్టొచ్చే చూడు అన్నాడంట. అంటే ఆమెను పరీక్షించడానికి, ఆ బైబిల్ చదువుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ స్పూన్ ఏం చేశాడంటే ఆ బైబిల్లో పెట్టొచ్చిండట. చాలామంది ఆదివారం నాడు చదివారంటే, తెరిచారంటే మళ్ళీ ఆదివారం వరకు మళ్ళీ బైబిల్ ముట్టరు. ఆదివారం నాడు బైబిల్ చదివారంటే మరలా ఆదివారం నాడు బైబిల్ చదవటమే కదండి. ఎందుకని? మనం చాలా బిజినెస్ మ్యాన్లు అనమాట. ఎందుకంటే మనం ఎంత బిజినెస్ అయిపోతుందంటే, మనకి ఎంత బిజీ అయిపోతుందంటే, ఉదయకాలం విజయవాడలో టిఫిన్ చేస్తే మధ్యాహ్నం హైదరాబాదులో భోజనం చేస్తాం, రాత్రి ఏమో బెంగళూరులో అన్నం తింటాం మనం. అంటే అంత బిజీ మనకి. చాలామంది బైబిల్ చదవటం లేదు. కారణం ఏంటంటే మనం చదివి తెలుసుకోకపోతే ఇంకేం మనకేం తెలుస్తుంది కదా. బైబిల్ ఏం చేయాలి? మనం చదవాలి. వారిద్దరు కలిసి ఏం చేస్తూ వచ్చినారంట? బోధిస్తూ వచ్చినారంట కదండి. ఇద్దరు కలిసి బోధిస్తున్నారు. సిస్టర్స్ బ్రదర్స్, మనం కూడా హక్కుల్లో పిసికెళ్ళాలి వాళ్ళే బోధించే వారంగా ఉండాలి కదండి. అందుకే పౌలు ఏమంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరేం కావాలా? కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు కావాలి, కానీ మరొకడు మీకు ఏం చేయాల్సి వచ్చింది? చెప్పవలసి వచ్చిందని కొంతమంది గురించి అపోస్తులైన పౌలు అంటాడు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తూ వచ్చినారంట? బోధిస్తూ వచ్చినారంట. దైవ సేవకులకే వాళ్ళు బోధ చేస్తూ వచ్చినారంట. తెలియని విషయాలు, ఇంకా విషయాలు దేవుని గురించి వాళ్ళు పూర్తిగా తెలియచేశారంట కదండి. అందుకని ఆ వ్యక్తి అంతగా గొప్పవాడిగా చేయబడుతూ వచ్చినాడు. ఇదినా మనం ఎంత చదువుతున్నాం బైబిల్? ఎవరైనా బైబిల్ గురించి అడుగుతుంటే మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా? వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు ఎన్ని విషయాలు చదువుకున్నాం? వాళ్ళు కలిసి ఏం చేశారు? చేర్చుకున్నారు. తర్వాత కలిసి పని చేస్తూ వచ్చినారు, కలిసి జత పని చేస్తూ వచ్చినారు, కలిసి బోధిస్తూ వచ్చినారు కదా. మరి మనం కూడా ఆ రీతిగా ఉండాలి, కలిసి బోధించేవారు. ఒకవేళ భర్త లేకపోతే స్త్రీలైనా బోధించేవారంగా ఉండాలి. వాక్యం ఎరిగిన వారే ఉండాలి. వాక్యం తెలియనటువంటి వారు కాకుండా దేవుని వాక్యం ఇక్కడ ఉండి చెప్పటం కాదు. వాక్యం తెలిసి ఉండాలి. ధర్మశాస్త్రం నువ్వు ఎరిగి ఉండాలి. దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నదంటాడు. ఇక్కడుండి మనం అనుకుంటే బోధించడం అంటే ఇక్కడ నిలబడి బోధించాలని కాదు. వ్యక్తిగతంగా మనం ఇతరులుగా అనేక మందికి దేవుని వాక్యాన్ని చెప్పే స్థితిలో మనం ఉండాలి. ఆ రీతిగా మనం నేర్చుకోవాలి అనేక విషయాలు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చినారంట? 26 వచనం చూడండి. ప్రిస్కిల్లా అక్విలా విని కదా, విన్నారంట కదండి. చెప్పేటప్పుడు వింటున్నారా? వాళ్ళిద్దరు కలిసి వినే మనసు ఉంది వాళ్ళిద్దరికి. వాళ్ళు కలిసి వింటున్నారు. వినాలి. బైబిల్లో రాయబడింది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వినాలి, శ్రద్ధగా వినాలి. ఎంత శ్రద్ధగా వినాలి కదా. వాళ్ళిద్దరు కలిసి వింటూ వచ్చినారు. మనం వినకపోకుండా మనము మరి ఏం తెలుసుకుంటాం? వినాలి. అందుకని చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడైనా మనం వింటామేమని అనుకుంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా మనం వినము. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. ఉన్నామంటే ఉన్నాం, వెళ్ళకపోతే ఏమంటారు? వెళ్ళకపోతే పాస్టర్ గారు అడుగుతాడేమో, పాస్టర్ గారు అడుగుద్దేమో, లేకపోతే తోటి విశ్వాసులు అడుగుతారేమో, లేకపోతే సంఘ పెద్దలు అడుగుతారేమో. కాబట్టి ఎందుకు వచ్చిందిలే వెళ్ళొద్దాం అన్నట్టుగా వచ్చి కూర్చునే వారం కాకుండా మనం ఏం చేస్తూ ఉండాలి? వినాలి. వినటమే కాదు, విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి. కేవలం వినిచిపెట్టేవారం కాకుండా విన్నదాన్ని అనుసరించి నడుచుకోవాలన్నమాట. అలాంటి వారంగా మనం కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అంతేకాదు, వీళ్ళ ఇంట్లో ఏముందంట?
సంఘం ఉందంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనములో 16-19 మొదటి కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్తున్నారు. అక్కుల్లా పిస్కెల్లా అని వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఉందంట సంఘం. వాళ్ళ ఇంటినే సంఘంగా చేసేసారు. వాళ్ళ ఇంటినే సంఘంగా చేసేసారంట కదా. అంటే సంఘం ఉంది అని అంటే సంఘం కట్టి అంత టోళ్ళు అయ్యారంటే వాళ్ళు ఎంత ప్రార్థన చేసి ఉంటారు చూడండి. దీనికి మరొక పేరు పెట్టుకుందాం. వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేశారంట. ఏం చేశారు చెప్పండి? కలిసి ప్రార్థన చేశారు. మీలో ఎంతమంది భార్యాభర్తలైన వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నారు? చేయొచ్చు, చూపించండి. కలిసి ఇద్దరు మాత్రమే, ముగ్గురు ఇంకంతే. మిగతా వాళ్ళు ఎవరు కలిసి ఏం చేయట్లేదు. కలిసి ప్రార్థన చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు ఏం చేయాలి చెప్పండి? కలిసి ప్రార్థన చేయాలి. వాళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చినారు? కలిసి ప్రార్థన చేశారనమాట. దీనికి మనం పేరు పెట్టుకుందాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది అని అంటే ఎంతో ప్రార్థన ఉంటేనే సంఘం ఉంటుంది, లేదా సంఘం నిలవదు. సంఘం కట్టబడుతుంది అని అంటే అక్కడ ప్రార్థన ఉంటేనే, ప్రార్థన జీవితం ఉంటేనే అక్కడ సంఘం అనేది నిలబడుతుంది అనమాట. ప్రార్థన లేకపోతే సంఘం నిలబడదు. అలాగే కుటుంబం కూడా నిలబడలేదు. కుటుంబంలో అనేకమైనటువంటి నష్టాలు వస్తాయి. కుటుంబంలో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. మాటికి సాతాను మనల్ని నష్టపరుస్తాడు మిమ్మల్ని. కాబట్టి ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఇద్దరు కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సరే, భార్య లేదనుకోండి, అది వేరే విషయం. భర్త లేడు, అది వేరే విషయం. వాళ్ళ గురించి నేను చెప్పటంలా. భార్యాభర్తలు ఉన్నటువంటి వారు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది అనమాట. అందుకని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంఘం గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వారు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చారనమాట. అందుకని వాళ్ళు కలిసి సంఘాన్ని కడుతూ వచ్చినారు కదండి. 5వ విషయం ఏంటంటే వారు కలిసి ప్రార్థన చేస్తున్నారు. సహోదరులు కూడా కలిసి ప్రార్థన చేస్తే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మన ఇద్దరం, ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేసి మన పిల్లలను కూడా దాని మీద కూర్చోబెట్టి ప్రార్థన చేసినప్పుడు కుటుంబానికి మేలు కలుగుతుంది, కుటుంబానికి దీవెన కలుగుతుంది కదండి. ఇప్పుడు 2-3 నా నామం పేరిట ఎక్కడికి ఉంటే అక్కడ ఉంటానన్నాడు. ఇప్పుడు 2 చేతులు కలిపితే ఏమైంది చెప్పండి? చప్పట్లో శబ్దం వస్తుంది. ఒక చేత్తో శబ్దం వస్తుందా? రాదు. అందుకే ఇద్దరు భార్యాభర్తలైన వారు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. మీకున్న సమస్యలు ఎందుకు పోవు? మీకున్న ఇబ్బందులు ఎందుకు పోవు? ఉదయం లేవగానే తీర్మానం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ చెవితో ఈ చెవితో ఇడిచిపెట్టొద్దండి. ఇదన్నీ మన ఆత్మీయ మేలు కొరకు దేవుడు చెప్పేది, ఇంతగా బోధించేది. ఎందుకంటే ఈ చెవితో ఈ చెవితో ఇడిచిపెట్టడానికి కాదు, మీకు మేలు కలగటానికే. కానీ మీరేదో మా ప్రయోజనం కొరకు చెప్పినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ప్రతి ఉదయం ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. రాత్రి పండుకునేటప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. మధ్యాహ్నం సమయం ఉంటే ఆ టీవీల ముందు, వాటి ముందు, వీటి ముందు కూర్చోకుండా ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. మీకున్న సమస్యలు బాగపోతే అప్పుడు నన్ను అడగండి, అన్న మాకు ఈ కష్టాలన్నీ తీరిపోయినాయి. మీరు కూడా ఎంత ఆత్మీయంగా ఎదుగుతారు. ఇద్దరు కలిసి చేయండి. ఉదయం లేవగానే ఇద్దరు కూర్చుని మొట్టమొదట దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. ఇద్దరు కలిసి దేవుని స్తుతించాలి. కాబట్టి ఇద్దరు కలిసి కుటుంబ ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నామా? కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తూ వచ్చినారంటే, 5వ విషయం ఏంటంటే మరి ఇద్దరు కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. వాళ్ళిద్దరు కలిసి సంఘం కడుతూ వచ్చినారు కదండి. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చిన 6వ విషయాన్ని కూడా మనం చదువుకుందాం. 6వ విషయాన్ని కూడా రోమపత్రిక 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంఘము నాకును వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ
వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ఇక మనం చూస్తే వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చిడికైనను తెగించిరి. అంటే వాళ్ళిద్దరు కలిసి ప్రాణత్యాగం చేశారనమాట. ఎవరి కొరకు? ఎవరి కొరకు? పౌలు కొరకు. వాళ్ళిద్దరు కలిసి ప్రాణత్యాగం చేశారంట. కాబట్టి ఇద్దరు కలిసి పౌలు కొరకు మరి ప్రాణత్యాగం చేశారంట. ఎంత గొప్పవాళ్ళో చూడండి. ఇద్దరు కలిసి ప్రాణత్యాగం చేస్తున్నారు ప్రభు కొరకు. ప్రభు సేవ జరగాలి, ప్రభు పని జరగాలి. ఇద్దరు కలిసి ఎంతమంది ప్రాణత్యాగం చేస్తున్నారు? ఆరో విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ప్రభు సేవ కొరకు, దైవ సేవకుల కొరకు ఏం చేశారు? వాళ్ళు ప్రాణత్యాగం చేశారన్నమాట. ప్రాణత్యాగం చేసే మనస్సు మనలో ఉందా? లేకపోతే ప్రాణం తీసే మనుషులు ఉంటారు కొన్ని కొన్ని సంఘాల్లో. కొట్టబెట్టకుండానే రకరకాల సమస్యలు సృష్టిస్తారు వాళ్ళ మీద. వాళ్ళు అనారోగ్యాలతో క్షీణించిపోతారు. సేవ అంటే మామూలు విషయం కాదు. ఒక్క సంవత్సరం సేవ చేసి చూడండి. ఆ సేవలో ఉన్నట్టు ఒక్క సంవత్సరం చేసి ఇడిచిపెట్టండి చాలు. ఒక్క సంవత్సరం చేయండి, అది ఎంత కష్టం అనేది తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది సేవకులకి ప్రాణం పెట్టవసరలా, వాళ్ళకు కొంచెం సుఖంగా ఉండనిస్తే చాలు. కొంతమందికి ఏంటంటే సేవకుల మీదే టార్గెట్ అనమాట. ఎప్పుడు ఎబ్రోన్తో మాట్లాడుతుంటారు. ఎబ్రోన్లో ఏం జరుగుతుంది? ఎబ్రోన్లో ట్రస్టా, సొసైటీయా? ఎబ్రోన్ విషయాలు కనుక్కోవటం, అక్కడ విషయాలు కనుక్కోవడం, ఇదే పని. ఇంకా కొంతమందికి ఇక్కడ లేరులేండి, నేను వేరే సంగతి చెప్తున్నా. కొన్ని కొన్ని సంఘాలు అట్లా ఉంటారు. కాబట్టి హక్కుల పిసుకెళ్ళలేదు అట్లా కాదంట. వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తూ వచ్చినారు? ప్రాణత్యాగాన్ని చేస్తున్నారంట. ప్రాణత్యాగాన్ని మనం ప్రాణత్యాగం చేయవసరం లేదు, కానీ దేవుని పరిచర్లో సహకారులుగా ఉంటే చాలు. దేవుని పనిలో సహకారులుగా ఉంటే చాలు. కాబట్టి దేవుని పనిని సభనీయంగా జరగనిస్తే చాలు. అంతకంటే ఇంకా ధన్యత అనేది ఏదీ లేదు ఈ లోకంలో. సేవకుల కొరకు చనిపోవసరం లేదు, పరిచర్లో సహకారిగా ఉంటే చాలు. అంతకంటే ధన్యత ఇంకొకటి లేదనమాట. కాబట్టి అలాంటి గొప్ప త్యాగము హక్కుల పిసుకెలా చేశారు. ఆరో విషయం మనం చూస్తే వారిద్దరు కలిసి ప్రాణత్యాగం చేస్తూ వచ్చినారు. వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళిద్దరి గురించి చెప్తున్నాడు. 16వ అధ్యాయం చూడండి. మనం 7వ విషయాన్ని కూడా చదువుకుందాం. రోమపత్రిక 16వ అధ్యాయము. రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలోనే మరొక మాట రాయబడింది. 4వ వచనంలో, వారు నా ప్రాణం కొరకు తన ప్రాణములు ఇచ్చిటికైనను తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. 7వ విషయం ఏంటంటే వీళ్ళిద్దరికీ అన్ని జనుల్లో ఉన్నటువంటి సంఘాలు, ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ ఏమై ఉన్నారంట? కృతజ్ఞతలై ఉన్నారన్నమాట. వారందరూ కూడా కృతజ్ఞతలై ఉన్నారు. అంటే వాళ్ళందరికీ మాదిరికరమైనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. చాలాసార్లు భర్త మాదిరికరంగా ఉంటే భార్య మాదిరికరంగా ఉండదు. కొన్ని సంఘాలు ఉంటారు కదా, మనం అనుకుంటాం ఆ భర్త ఆత్మీయుడిగానండి, భార్యలో ఆత్మీయత లేదనుకుంటాం. కొన్నిసార్లు భార్య అయితే చాలా ఆత్మీయంగా ఉంటుందండి, భర్తలో ఆత్మీయత లేదు, ఆయన శరీరానుసారమైనటువంటి వ్యక్తి, ఆమె చాలా భక్తిపరురాలండి అనుకుంటాం. కానీ హక్కుల పిసుకెళ్ళ అయితే అట్లా కాదంట. వీళ్ళిద్దరు ఏమై ఉన్నారంటే వీరు మరి అన్ని జనుల్లోని సంఘముల వారు అందరికీ వీరేమై ఉన్నారు? కృతజ్ఞతలై ఉన్నారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏమై ఉండాలంటే మాదిరికరమైనటువంటి వారికి ఉండాలి. భర్తే కాదు, భార్య కూడా ఏమై ఉండాలి? మాదిరికరమైనటువంటి వారికి ఉండాలి. ఇలాంటి అనుభవాన్ని నీవునే మనం కలిగి ఉండాలి. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు హక్కులను పిసుకెళ్ళని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇద్దరు మాదిరికరంగా ఉండాలి. కొన్నిసార్లు వింటూ ఉంటాం అన్నమాట, ఆ భర్త చాలా మంచివాడండి, చాలా ఆత్మీయంగా ఉంటాడు, కానీ ఆమె ఏటికి రాదండి అనే మాటలు వింటూ ఉంటాం అన్నమాట కదా. కాబట్టి కొంతమంది అట్లా ఉంటారు. కానీ ఈ రోజు నుంచి దేవుడు మనకు చెప్పేది ఏంటంటే ఇద్దరు కలిసి చేయండి, ఇద్దరు కూడా మేలు పొందండి, ఇద్దరు కూడా ఆశీర్వాదం పొందండి, ఇద్దరు కూడా దీవెని పొందండి. వాళ్ళిద్దరు కూడా ఆత్మీయులండి. వాళ్ళిద్దరు కూడా ప్రభు సేవ కొరకు ఎంత ప్రయాసపడతారండి. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో ప్రభు కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. వాళ్ళిద్దరు కలిసి హతసాక్షి అయ్యారు. బైబిల్లో లేదు కానీ సంఘ చరిత్రలో ఉంది.
ప్రభు సేవ చేస్తూ వాళ్ళిద్దరు హతసాక్షులై చనిపోయినారు అనమాట. వాళ్ళిద్దరు కూడా చంపేసినారు. కాబట్టి వాళ్ళిద్దరు హతసాక్షులైనారు, ఇద్దరు చనిపోయినారు. ప్రభు కొరకు నిలబడి పరిచర్య చేస్తున్న దినాల్లో వాళ్ళిద్దరిని కూడా చంపేశారు అన్నమాట. హతసాక్షులయ్యారు, వాళ్ళిద్దరూ హతసాక్షులైనారు. అక్కుల పిసికెళ్ళ ఇద్దరు చనిపోతారు, దేవుని కొరకు చనిపోతారు, హతసాక్షులు అవుతారు. మనం హతసాక్షులను కావాల్సిన లేదు, కానీ మనము ఏం చేయాలండి? దేవుని కొరకు చనిపోమని చెప్పటంలో దేవుడు, కానీ కలిసి ఇతరులకు మాదిరిగా సంఘంలో ప్రతి ఒక్కరూ మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రోల్ మోడల్ అంటారు కదా, మనల్ని చూసి ఇంకా అనేక మంది నేర్చుకోవాలి. అదే ఘనమైన కుటుంబం. బైబిల్లో రాయబడింది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటాడు. అంటే కుటుంబం కూడా ఏమై ఉండాలి చెప్పండి? ఘనమైనది ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు ఘనమైన బిడ్డలుగా ఉండాలి. అలాంటి వారు ఉండాలని దేవుడు అక్కులని పిసుకలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మరి అలాంటి అనుభవం గుండా నీవునే మనం వెళ్ళాలి. అలాంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం ఏది తీసుకుని పోలేం. ఈ లోకంలో ఏది కూడా మన వెంట రాదు. మన అమ్మట వచ్చేది ఏదంటే, ఈ లోకంలో మనం జీవించినటువంటి ఆత్మీయత మన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. ఈ లోకంలో నువ్వు జీవించేటువంటి ఆత్మీయ జీవితాన్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. ఎన్ని పనులను ఉండని వారిద్దరు ఏం చేస్తూ వచ్చినారంట? అందుకని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? భార్య పేరు ముందు పెడితే భర్త పేరు వెనకాల పెడుతున్నాడు, భర్త పేరు ముందు పెడితే భార్య పేరు. అంటే వాళ్ళిద్దరూ సమానంగా పరిచర్య చేస్తున్నారు. ఇది నా సమానంగా పరిచర్య చేస్తున్నామా? కొన్నిసార్లు భర్త ఏం చేయాల్సి వస్తుందండి? ఆయనే అన్ని పనులు చేసుకుని ఆ మహాతల్లిని పురుగొలిపి నువ్వు లే అని చెప్పి సిద్ధపరిచి ఆమె కావాల్సినన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు మెల్లగా వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఉండకూడదు. కొన్నిసార్లు భర్తలు ఎట్లా ఉంటారంటే, దేవుని మందిరం అంటే ఎంతో అశ్రద్ధ కలిగి ఉంటారు. భార్య అనే వారి కొరకు ఏం చేస్తుందంటే, వారిని పురుగొలిపి ఎంతో బలంతాన తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. అలాంటి వారు దేవుని సంతోషపరచలేము. కానీ మరి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకు ప్రేమపూర్వకంగా హక్కుల్లో పిసికెళ్ళని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా మన గురించి, మన మంచితనం ఇతరులు అనేక మందికి తెలుస్తుంది అనమాట. మన మంచి మన అమ్మట వస్తుంది. రేపు చనిపోయిన రోజున మన గురించి 10 మంది కన్నీళ్లు గారవాలి, 10 మంది మన కొరకు ఏడవాలి. ఇలాంటి వాళ్ళు సంఘానికి ఎంత మాదిరికరమైన వాళ్ళండి. అయ్యో అక్క ఎంత మాదిరికరమైనది, ఎలాంటి మాదిరికరమైనది. మేము అనేక విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నామండి. కాబట్టి మనం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎట్లా ఉండాలంటే ఆదర్శ దంపతులుగా ఉండాలి. ఆదర్శ దంపతులుగా ఒకరి ఎందుకరు ప్రేమ కలిగి ఉండాలి. హక్కుల్లో పిసుకెళ్ళాలి. వాళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చినారంట? అపోస్తుల కార్యంలో 18వ అధ్యాయము 26వ వచనంలో వాళ్ళిద్దరు కలిసి ఆతిథ్యము చేస్తూ వచ్చినారు. తర్వాత వారు కలిసి పనిచేస్తూ వచ్చినారు. అపోస్తుల కార్యంలో 18వ అధ్యాయం 3వ వచనంలో వారు కలిసి పని చేస్తూ వచ్చినారు. కాబట్టి కలిసి పని చేయాలి. భార్యకి ఇంట్లో సహాయం చేయాలి. భర్త భార్య ఒకరికొకరు ఏం చేయాలంటే కలిసి పని చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా నువ్వే చేయనకూడదు. కలిసి పనిచేసే బిడ్డలంగా మనం ఉండాలి. తర్వాత కలిసి జత పనివారు. దేవుని కార్యక్రమాలకి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, సంఘ ప్రార్థన జరిగినా, గృక్కుడికి జరిగినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని జత పనివారు అంట వాళ్ళిద్దరు. జత పనివారు అంటే ఏంటి? ఎక్కడ గృక్కుడుగలు జరిగినా, ఎక్కడ సంఘ ప్రార్థన వెళ్ళినా సంఘానికి ఎంతో క్షేమం కలుగుద్ది అనమాట మీరు రావటం ద్వారా. ఇప్పుడు గృక్కుడికి జరుగుతుంది, కుటుంబాలుగా భార్యాభర్తలు ఇద్దరు వెళ్తుంటే ఆ సంఘానికి ఎంతో క్షేమాభివృద్ధి కలుగుద్ది అనమాట. దేవుడు దానికి ప్రతిఫలంగా మేలు దేవుడు అనుగ్రహిస్తాడు. జత పని చేయాలి. జత పని అంటే ఇద్దరు కలిసి ఎన్ని పనులున్నా, నీ సొంత పనులు ఎన్నున్నా, దేవుని పనులు ఉన్నప్పుడు ఇడిచిపెట్టి వచ్చడమే జత పని. కథ పని వారు ఉండకూడదు. కథలు చెప్పొద్దు. చాలాసార్లు కథలు చెప్తూ ఉంటాం. కథలు వద్దు. కానీ ఏం చేయాలండి? ఈరోజు పలానా కూడిక ఉంది, పలానా చోట మీటింగ్ ఉంది, నడవండి ఇద్దరం వెళ్దాం. కాబట్టి ఇద్దరు జత పని చేస్తూ వచ్చినారంట. జత పని చేస్తూ వచ్చినారు. వారిద్దరు కలిసి బోధిస్తూ వచ్చినారు. ఎంత ఆత్మీయంగా ఉన్నారు చూడండి. వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినారు. వాళ్ళిద్దరు కలిసి ప్రాణత్యాగం చేశారు. వాళ్ళిద్దరు కలిసి అనేక మందికి ఏమై ఉన్నారు? వాళ్ళు మాదిరికరమై ఉన్నారు. నీవునే మనం ఎలాగున్నామో ప్రభు యొక్క శరీరం దగ్గర, రక్తం దగ్గర మనం పరీక్షించుకుందాం. ప్రభు దగ్గర మనం పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం.
ప్రభు యొక్క శరీరం రక్తం మన మధ్యలో ఉంది. ఎంతవరకు మనం ఆత్మీయంగా ఉన్నాం? మనం ఆత్మీయ సోమరులుగా ఉన్నామా? ఆత్మీయంగా సోమరులుగా ఉండటం దేవుని చిత్తం కాదు. మనం ఆత్మీయంగా బలపరచబడాలి. రోజులు గడిచిన కొద్దీ ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలి. ఒకసారి 2006 సంవత్సరంలో నేను బాప్తీసం తీసుకుంటే 2007 సంవత్సరంలో నన్ను ఆరాధనోత్సవాన్ని చెప్పమన్నారు అనమాట మా స్థానిక సంఘంలో. అప్పుడు నేనేం చేశానంటే ఏదో చిన్న చిన్నగా భయపడుకుంటూ చెప్పిన. తర్వాత ఇప్పటికి ఏం చెప్పగలుగుతున్నాను, కొంచెం చెప్పగలుగుతున్నా, తక్కువే. ఇంకా రోజులు గడిచిన కొద్దీ, సంవత్సరాలు గడిచిన కొద్దీ సీనియారిటీ పెరగాలి. అట్లా మీలో కూడా రోజులు గడిచిన కొద్దీ ఆత్మీయత అనేది పెరగాలి, ఆరాధించేదనే పెరగాలి, ఆరాధించడం నేర్చుకోవాలి, ఆత్మీయత పెరగాలి రోజులు కొద్దిగా. అందుకే బైబిల్లో రాయబడింది, ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటాడు. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఆత్మీయంగా ఎదగాలి. దేవుడు మన ఎదురు నుండి కోరుకునేది అదే. కాబట్టి మనం కేవలం వినిడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే ఎంతో నష్టపోతాం. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలంటే, మీ కుటుంబాలను దేవుడు దీవించాలంటే ఇద్దరు కలిసి చేయండి. ఆ పని ఏదో అననీయ సఫరీలా కాదు. కొంతమంది కలిసి చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అననీయ సఫరీలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏకీభవించి దేవునికి ఇష్టం లేని కార్యం చేసి నష్టపోయినారు. దేవుని కార్యముల విషయంలో మంచి కార్యాలు దేవుని కొరకై మనము మంచి కార్యాలు చేసేవారంగా అననీయ సఫరీల వలె కాకుండా హక్కుల్లో పిసికెళ్ళాలి వలె మనం ఉండాలి. వాళ్ళిద్దరు కలిసి బైబిల్ ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 1:6. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు ఉంటుంది కదా. వీరిద్దరూ ఏముంది అక్కడ? లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారట. ఇద్దరు కదా. కాబట్టి మనం కూడా అలాంటి ఇద్దరముగా భార్యాభర్తలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి. వాళ్ళిద్దరు కలిసి ఆత్మీయ జీవితంలో ఆ రీతిగా మనం భార్యాభర్తలైన వారు కుటుంబాలుగా ఆ రీతిగా మనం సిద్ధపడాలి. కుటుంబంగా ప్రభువుని సేవించాలి. కుటుంబంగా మనకెంతో ఆశీర్వాదం, కుటుంబానికి ఎంతో మేలు కదా. చేస్తారా? చేస్తే మీ కుటుంబంలో మేలు కలుగుద్ది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అనేక తరముల వారికి సాక్షులుగా కూడా ఉంటారు. కాబట్టి మనము దేవుని పనిలో హక్కుల్లో పిసికెళ్ళాలి వలె ఉండాలి. మనమే పరీక్షించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి. ఒక 2 నిమిషాలు పరీక్షించుకుని తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధి నుండి వెళ్దాం. దేవుడు నీకున్న కష్టాలు తీసే